నమస్తే అందరూ బాగున్నారా? సో ఈరోజు నేను ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో చేయబోతున్నాను. అదేంటి అంటే నేను వర్కౌట్స్ చూపిమని చాలామంది నా వెయిట్ లాస్ జర్నీ అని ఎప్పుడైతే పోస్ట్ చేయడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి అడుగుతూనే ఉన్నారు. అయితే వర్కౌట్స్ నేను రోజు ఒకటే చేయనండి, డిఫరెంట్గా చేస్తూ ఉంటాను. బట్ ఇవాళ మీకైతే కొన్ని ఈజీ పీజీ వర్కౌట్స్ చూపిస్తాను. బట్ ఖచ్చితంగా ఈజీగా ఉంటే అట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్గా కూడా ఉంటాయి. అండ్ ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు అంటే నాకు ఒక చిన్న భయం ఉండేది, ఎందుకంటే నేనేం ప్రొఫెషనల్ ట్రైనర్ని కాదు కదా, సో చెప్తే ఏదవుతుందని. బట్ నేను ఆల్మోస్ట్ 3 years నుంచి రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాను వర్కౌట్స్. కొంచెమన్నా ఐడియా వచ్చి ఉంటుంది కదా, సో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు అనే వాటిని సెలెక్ట్ చేసుకొని అండ్ ఎఫెక్టివ్గా ఉండే వర్కౌట్స్ అయితే మీ అందరితో షేర్ చేస్తాను. అంటే మీకు కానీ ఈ వీడియో హెల్ప్ఫుల్ అయింది ఆర్ ఇంకా వర్కౌట్ వీడియోస్ చాలా కావాలి అంటే మాత్రం ఈ వీడియోని లైక్ చేయండి ఆర్ కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఏదైనా పర్వాలేదు. సో దట్ నాకు ఒక ఐడియా వస్తుంది, ఇలాంటివి చేయొచ్చా చూపించచ్చా అనే ఐడియా వస్తుంది. అంతే, ఇంకా లేట్ చేయకుండా వర్కౌట్ని అయితే స్టార్ట్ చేసేద్దాం. వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు నేను మీకు కొన్ని వార్మప్స్ చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ సర్కిల్స్ చేయండి, హ్యాండ్స్ రొటేట్ చేయండి. ఆ సైడ్ 5 ఈ సైడ్ 5, అలాగనే హిప్ రొటేషన్ కూడా చేయండి 5 and 5. వార్మప్ అండ్ స్ట్రెచెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ వర్కౌట్కి ముందు, వర్కౌట్ తర్వాత, సో దట్ మనకు పెయిన్స్ రాకుండా ఉంటాయి. వార్మప్స్ వల్ల మన బాడీ అనేది ఎక్సర్సైజ్కి ప్రిపేర్ అవుతుంది. సో తర్వాత నేను 2 circles చేస్తున్నాను. ఈ లెగ్ 5 ఆ లెగ్ 5. ఇంకా మీరు వేరే ఏమైనా కావాలన్నా చేయొచ్చు. తర్వాత నేను సైడ్ రొటేషన్స్ చేస్తున్నాను అండ్ బట్ కిక్స్ చేస్తున్నాను. అన్నీ 5 లేదా 10 మీకు ఎన్ని కుదిరితే అన్నీ. మీకు టైం ఉందనిపిస్తే ఇంకా ఎక్కువ కూడా చేయొచ్చు. లేట్ చేయకుండా వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఈచ్ వర్కౌట్ 45 seconds ఉంటుంది, మధ్యలో 15 seconds రెస్ట్ తీసుకోవచ్చు. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ ఫస్ట్ ఎక్సర్సైజ్. ఇది వచ్చేసి విండ్ మిల్ ఎక్సర్సైజ్. దీంట్లో ఏంటంటే మనం బెండ్ చేస్తూ ఆ లెగ్ టోని ఈ లెగ్ టోని టచ్ చేస్తూ ఉండాలి అన్నమాట క్రాస్గా. ఈచ్ ఎక్సర్సైజ్ 45 seconds ఉంటుంది. నేను టైమర్ సెట్ చేద్దాం అనుకున్నాను కానీ స్క్రీన్లో సరిగా రావట్లేదు. బట్ మీరు మధ్యలో వీడియోలో కన్ఫ్యూజ్ అవ్వకుండా, వీడియో సైడ్ చూడకుండా కాన్సన్ట్రేట్ చేయడానికి నేను కొంచెం మాట్లాడుతూ ఉంటాను అండ్ దాంతోపాటు మీకు టైం అయ్యింది అని కూడా చెప్తూ ఉంటాను. ఓకేనా? అయితే ఇప్పుడు నేను చూపించబోయే వర్కౌట్స్ అన్నీ కూడా టోటల్ బాడీ వర్కౌట్స్ అండ్ మెయిన్గా మనకి స్టమక్ ఫ్యాట్ తగ్గడానికి హెల్ప్ అవుతాయి. ఓకే, వీఆర్ ఆల్మోస్ట్ దేర్. 5 4 3 2 1 0. అండ్ నౌ ఇప్పుడు 15 seconds రెస్ట్ తీసుకోవాలి. 15 seconds రెస్ట్ తీసుకున్న వెంటనే మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్స్ కంటిన్యూస్గా చేస్తున్నప్పుడు ఎక్కువ రెస్ట్ తీసుకోకూడదు. బాడీ కూల్ డౌన్ అవ్వకుండా చూసుకోవాలి. అట్లీస్ట్ అటు ఇటు మూవ్ అవుతూ అన్నా ఉండాలి. సో 15 seconds అయిపోయింది. నెక్స్ట్ వర్కౌట్ ఈజ్ లంజెస్. ఇది మనకు ఇన్నర్ థైస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది తగ్గడానికి. మెయిన్గా ఇది లోయర్ బాడీ వర్కౌట్. ఈ వర్కౌట్స్ కానీ మీరు రోజు ప్రాక్టీస్ చేశారు అంటే డెఫినెట్లీ తగ్గుతారు. ఇంకా నేనేం సజెస్ట్ చేస్తానంటే ఓన్లీ 10 seconds మాత్రమే చూపిస్తున్నాను. బట్ మీరు ఈచ్ వర్కౌట్ని 2 rounds చేశారు లేదా మొత్తం వర్కౌట్ని 2 setsగా చేశారే అనుకోండి, డెఫినెట్లీ చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇది వెరీ బిగినర్స్ ఫ్రెండ్లీ కాబట్టి చాలా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు. ముందు హై ఇంటెన్స్ వర్కౌట్స్ కూడా చూపిస్తాను నేను. మెయిన్గా ఈ పర్టికులర్ వర్కౌట్ చేసేటప్పుడు మనకు నీస్ అనేవి కింద టచ్ అవ్వకుండా చూసుకోవాలి. అంతే. సో ఆల్మోస్ట్ డన్. 3 2 1 0. అండ్ ఇప్పుడు 15 seconds రెస్ట్ తీసుకోండి. 10 9 8 7 6 5 4 3 2 1. థర్డ్ వర్కౌట్ వచ్చేసి బైసైకిల్ క్రంచెస్. మీరు చూస్తున్నట్టయితే మనం పడుకొని సైకిల్ని ఎలా తొక్కుతాము అలాగా బైసైకిల్ క్రంచెస్ చేస్తూ ఉండాలన్నమాట. సైకిల్ తొక్కినట్టు బేసిక్గా, కాకపోతే పడుకొని తొక్కుతూ ఉంటాం ఇలాగా. ఇది కూడా 45 seconds చేయాలి. యాప్స్ వర్కౌట్ కూడా అంటారు. మనకి పొట్ట తగ్గడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఏ వర్కౌట్ చేసేటప్పుడైనా కొంచెం పెయిన్ రావడం అనేది వెరీ కామన్. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని వర్కౌట్ స్టాప్ చేయడం మాత్రం అస్సలు ఆపకండి. లో ఇంటెన్స్ వర్కౌట్స్తో అయినా స్టార్ట్ చేయండి. చెప్తారు కదా, నో పెయిన్ నో గెయిన్ అని. మనకి పెయిన్ లేనిది లాభం కూడా రాదు. సో కీప్ గోయింగ్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. 3 2 1 డన్. నెక్స్ట్ ఒక 15 seconds రెస్ట్ తీసుకోండి. మీకు ఇంకొక 5 seconds ఎక్స్ట్రా కావాలన్నా తీసుకోవచ్చు.
బట్ 15 సెకండ్స్ తీసుకుంటే మోర్ దాన్ ఇనఫ్. 3, 2, 1 డన్ రెస్ట్. అండ్ నెక్స్ట్ మళ్ళీ క్రంచెస్. ఇదేంటంటే మనం హ్యాండ్స్ వచ్చేసి తల దగ్గర పెట్టుకొని నీని మోచేతికి టచ్ చేస్తూ ఉండాలి. వర్కౌట్ చేసే ముందు ఒకసారి బాగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈరోజు నేను చూపించేవన్నీ కూడా మ్యాక్సిమం పొట్ట తగ్గడానికి వర్క్ అయ్యే వర్కౌట్స్ మాత్రమే. మీకు ఓపిక ఉంది అనిపిస్తే మీరు ఈ సెట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక రౌండ్ చేయండి, ఎందుకంటే వెరీ ఈజీ వర్కౌట్స్ కదా, ఎవరైనా చేయగలరు. అండ్ వితౌట్ ఎనీ ఎక్విప్మెంట్స్, మీరు ఇంట్లోనే ఎక్విప్మెంట్స్ ఏవి యూజ్ చేయకుండా చేయొచ్చు. ఇక్కడైతే వీఆర్ ఆల్మోస్ట్ డన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఇప్పుడు ఒక 15 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. నేను ఇలా మాట్లాడుతుంటే 15 సెకండ్స్ అలా అయిపోతాయి. అండ్ మధ్యలో వాటర్ అలాంటివి తీసుకోకుండా ఉండండి. తాగాలి అనిపిస్తే కొంచెం తాగండి, మళ్ళీ వర్కౌట్ అయిపోయిన తర్వాత తాగొచ్చు. మధ్యలో మరీ ఎక్కువ తాగండి, సరేనా? అండ్ మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి ఇంచ్ వార్మ్. ఇది ఫుల్ బాడీ వర్కౌట్, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇవి మినిమం 8 to 10 అయినా చేయండి. 45 సెకండ్స్ అని లెక్క పెట్టుకోకండి, బట్ నేను ఇక్కడ 45 సెకండ్స్లో చూపిస్తున్నాను, కానీ మీరు అట్లీస్ట్ కౌంట్ చేసుకుంటూ 8-10 చేయండి. సో దట్ కొంచెం యూస్ఫుల్గా ఉంటుంది, ఫుల్ బాడీ వర్కౌట్ అయిపోతుంది. సో ఇంచ్ వార్మ్ నేను ఎలా చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఇంచ్ హ్యాండ్ని మూవ్ చేస్తూ ముందుకి వెనక్కి వచ్చి హ్యాండ్స్ పైకి రేస్ చేస్తున్నాను. చాలా సింపుల్ బట్ వెరీ ఎఫెక్టివ్ వర్కౌట్. ఇది మనకి హ్యాండ్స్కి, థైస్కి అలాగే పొట్ట తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది. వీఆర్ ఆల్మోస్ట్ డన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అండ్ నెక్స్ట్ 15 సెకండ్స్ రెస్ట్ టైం. 15 సెకండ్స్ అనుకుంటాం, కానీ నేను ఇలా మాట్లాడేసరికి అలా అయిపోతాయి. అస్సలు 15 సెకండ్స్ రెస్ట్ తీసుకున్నట్టు కూడా అనిపించదు, బట్ ఏం చేస్తాం, ఇలానే చేయాలి. మన నెక్స్ట్ వర్కౌట్కి టైం అయింది. లెట్స్ స్టార్ట్. ఇవి వచ్చేసి లెగ్ కిక్స్ ఆర్ లెగ్ రైజ్ వర్కౌట్స్. 1 లెగ్ రైజ్ చేస్తూ మన హ్యాండ్ని టోకి టచ్ చేస్తూ ఉండాలి. ఇది కూడా యాబ్స్ వర్కౌట్, స్టమక్ ఫ్యాట్ తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. వీలైనంత వరకు పొట్టని స్ట్రెచ్ చేస్తూ టోని టచ్ చేయడానికి ట్రై చేయండి. జస్ట్ 45 సెకండ్స్, ఎక్కువసేపు అవసరం లేదండి, చాలా త్వరగా అయిపోతాయి. కళ్ళు మూసుకొని చేసేయచ్చు. ఎవరు మధ్యలో గివప్ చేయకండి. అండ్ నేను డైట్ ప్లాన్స్ కూడా మధ్య మధ్యలో ఇస్తూ ఉంటాను. అవి కూడా ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీరు కూడా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఒక క్లియర్ వీడియో చేస్తాను నేను తగ్గిన తర్వాత అయితే. అండ్ హియర్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. 3, 2, 1 గో. మధ్యలో ఒక 15 సెకండ్స్ రెస్ట్ తీసుకోండి. నేనైతే టైమర్ సెట్ చేసుకుంటున్నాను కదా, దాన్ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటూ ఉన్నాను. సెట్ చేసుకోవాలంటే చాలా కష్టమైపోయింది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. రెస్టింగ్ టైం అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హై నీ జాగ్స్. హై నీ జాగ్స్ ఎలా చేయాలంటే, మనం నీని చెస్ట్ వరకు తీసుకొచ్చి కింద క్లాప్ చేస్తూ ఉండాలి హ్యాండ్స్తో, అలాగ జాక్ పోజ్లో పెట్టేసి. అగైన్ వెరీ సింపుల్ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్, ఓన్లీ 45 సెకండ్స్ మాత్రమే ఉంటుంది. ఇది కూడా పొట్ట తగ్గడానికి చాలా హెల్ప్ అవుతుంది. అన్నట్టు ఇంకో విషయం చెప్పాలి, నేను ఇది వరకు ఒక 2-3 వర్కౌట్స్ వేరేవి ట్రై చేశానండి. దాని రిజల్ట్స్తో సహా వీడియోస్ పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే అది డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడొచ్చు. సో దట్ మీకు ఒక ఐడియా వస్తుంది, ఓహో ఇవి చేయడం వల్ల ఇంత యూజ్ ఉంటుందా అని చెప్పేసి. జస్ట్ ఫర్ మోటివేషన్ అంతే, సరేనా? అండ్ హియర్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. 5, 4, 3, 2, 1, 0. ఇంకొక 2 సెకండ్స్ చేయండి. డన్. టేక్ 15 సెకండ్స్ రెస్ట్. అండ్ నెక్స్ట్ కూడా ఒక చాలా ఈజీ వర్కౌట్ అండ్ ఎఫెక్టివ్ వర్కౌట్ ఉంటుంది. యాక్చువల్లీ 8 వర్కౌట్స్ అనేది చాలా తక్కువ తెలుసా. ఎనీవేస్ 3, 2, 1 లెట్స్ స్టార్ట్ అగైన్. నెక్స్ట్ వచ్చేసి హిప్ స్వర్ల్స్ ఆర్ హిప్ సర్కిల్స్ అంటారు. స్ట్రైట్గా నిలబడి మన హిప్ నుంచి థైని రొటేట్ చేస్తూ ఉండాలి, లెగ్ని. సో దీనివల్ల ఏంటంటే మనకి హిప్ ఫ్యాట్ తగ్గుతుంది అండ్ ఇన్నర్ థై ఫ్యాట్ కూడా తగ్గుతుంది. ప్లీజ్ కంటిన్యూ డూయింగ్. మధ్యలో ఎవరు స్టాప్ చేయకండి. జస్ట్ 45 సెకండ్స్ అంతే. ఈ 45 సెకండ్స్ కష్టపడ్డారంటే నెక్స్ట్ హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు. అండ్ డైట్ని ఫాలో అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. డీప్ ఫ్రై ఐటమ్స్ని పూర్తిగా అవాయిడ్ చేస్తే మంచిది. ఎప్పుడైనా వన్స్ ఇన్ ఏ వైల్ క్రేవింగ్ అనిపిస్తే కొంచెం తీసుకుంటే మంచిది. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1.
అంతే, వర్కౌట్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు నేను మీకు కొన్ని స్ట్రెచెస్ చూపిస్తాను, ఈజీ పీజీగా ఉండేవి. మర్చిపోకుండా చేయండి. స్ట్రెచెస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. వర్కౌట్స్ అయిన తర్వాత స్ట్రెచెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. నేను ఇక్కడ ఈచ్ స్ట్రెచ్ 10 సెకండ్స్ చూపిస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఎక్కువ కూడా చేసుకోవచ్చు. సో ఫస్ట్ స్ట్రెచ్ వచ్చేసి నేను ఇలాగా బెండ్ చేశాను అనమాట ఒక లెగ్ని. అది 10 సెకండ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ లెగ్ 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ 2 లెగ్స్ని చెస్ట్ దగ్గరికి లాక్కొని మన టోస్ ఉంటాయి కదా, పైకి కిందకి అప్ అండ్ డౌన్ చేయాలి. ఇలా కూడా 10 టైమ్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ మనం స్వింగ్ లాగా పైకి కిందికి స్వింగ్ లాగా చేయాలన్నమాట. ఇలా ఒక 10 సెకండ్స్ 10 టైమ్స్ చేస్తే సరిపోతుంది. ఒకవేళ చేయలేము అనుకునే వాళ్ళు నో ప్రాబ్లం, మీరు స్కిప్ చేయొచ్చు. బట్ స్ట్రెచెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. స్టార్టింగ్లో వార్మప్స్ కూడా అస్సలు మర్చిపోకండి. ఇవి మనకు పెయిన్స్ రాకుండా చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. నేనైతే 5 టైమ్స్ పైకి కిందికి స్వింగ్ చేశాను, తర్వాత సైడ్కి స్వింగ్ చేశాను 5 టైమ్స్. అండ్ దెన్ బెండ్ అవ్వకుండా లెగ్స్ని నీస్ని బెండ్ చేయకుండా టోని టచ్ చేయండి. అంటే గట్టిగా పట్టుకొని అవసరం లేదు, అట్లీస్ట్ మీకు ఎంత పాసిబుల్ అయితే అంత ఎక్సేల్ చేస్తూ మీరు టచ్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మనకి బాగా ఇన్నర్ థైలో ఎక్కువ మనకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. అదొక 10 సెకండ్స్. తర్వాత బటర్ఫ్లై పోజ్లో పెట్టేసి మనం ఎక్సేల్ చేస్తూ ఇలాగా మనం ఆ టోస్ని టచ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఆ టోస్ని ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా తీసుకోవడానికి ట్రై చేయండి మీ చెస్ట్కి. సో దట్ మీకు స్ట్రెచ్ అనేది బాగా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మన నీస్ని ఇలా కూర్చొని చెస్ట్ దగ్గరికి లాక్కొని స్ట్రెచ్ చేసి గట్టిగా స్ట్రెచ్ చేసి పట్టుకోవాలి, లూజ్గా కాదు. ఇలా ఒక 10 సెకండ్స్, ఆ సైడ్ ఒక 10 సెకండ్స్, ఈ సైడ్ ఒక 10 సెకండ్స్ పట్టుకోవాలి. మీకు యాజ్ ఐ సెడ్ బిఫోర్ ఇంకా టైం ఉందంటే కొంచెం ఎక్కువసేపు అయినా అలా స్ట్రెచ్ చేసి పట్టుకోవచ్చు. బట్ మీరు ఆ స్ట్రెచ్ని ఫీల్ అవ్వాలి, లైక్ లాగుతున్నట్టు ఫీల్ అవ్వాలన్నమాట. సో దట్ మనకి ఆ పెయిన్స్ అవన్నీ ఉంటాయి చూడండి, అవి రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ చేయాలన్నమాట. ఇలా పెట్టుకొని మనం ఎక్సేల్ చేస్తూ, మనం బెండ్ అయ్యేటప్పుడు ఎక్సేల్ చేస్తూ మాత్రమే బెండ్ అయ్యామే అనుకోండి, మనకు అది ఆ స్ట్రెచ్ అనేది కంప్లీట్గా ఫీల్ అవుతాము. ఇన్హేల్ చేస్తే అది రాదు. అది కూడా బోత్ సైడ్స్ 10 సెకండ్స్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. దట్స్ ఇట్, యూఆర్ డన్. సో ఇవి మీరు రోజు ప్రాక్టీస్ చేశారే అనుకోండి వర్కౌట్స్, డెఫినెట్లీ వెయిట్ లూజ్ అవుతారు. అండ్ ముందు ఇంకా వర్కౌట్స్ అయితే చూపించడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.